తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధుల విషయంలో ఎట్టకేలకు ప్రతిష్టంభన తొలగింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేసేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా లేఖ అందినట్లు సమాచారం. గత 2 ఏళ్లలో విడుదల చేసిన నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాల్ని అందజేయాలంటూ కేంద్రం కోరడంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆ సమాచారాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల సుమారు 3,000 కోట్ల కేంద్ర నిధులు నిలిచిపోయాయి. ఇక ఇటీవల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన విషయం మనకు తెలిసిందే. కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టడంతో నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇక దీనికి స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులను దశల వారీగా నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకే జమ చేసేందుకు అంగీకరించింది. ఈ నెలాఖరు నాటికి మొదటి విడత నిధులు అందే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేంద్ర నిధులు నిలిచిపోవడంతో గత ఏడాది కాలంగా గ్రామాల్లో మనం చూసినట్లయితే కనుక పారిశుద్ధ్యం నిలిచిపోయినటువంటి పరిస్థితి, వీధి దీపాల నిర్వహణ వంటి కనీస సౌకర్యాలకు తీవ్ర ఆటంకం కలిగింది. ప్రత్యేక అధికారుల పాలనలో నిధుల కొరత వల్ల జీతాల చెల్లింపులు కూడా భారంగా మారినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఇక కొన్ని చోట్ల మనం చూసినట్లయితే అధికారులు అప్పులు చేసి మరి అత్యవసర పనులు పూర్తి చేశారు. ఇక ఇప్పుడు నిధులు విడుదల కానుండడంతో పెండింగ్లో ఉన్నటువంటి పనులు చకచకా పూర్తి చేసేందుకు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. ప్రతి నెల గ్రామ అవసరాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉండనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సొంత నిధులతో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచ్లు తమ పెండింగ్ బిల్లుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మారడం, పదవీకాలం ముగియడంతో పాత బిల్లులు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. కేంద్ర నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి రానున్న నేపథ్యంలో కొత్త పాలక వర్గాలు తమ పాత బకాయిల్ని చెల్లిస్తాయని వారు భావిస్తూ ఉన్నారు. ఏదైతే తమ కష్టార్జితం తిరిగి వస్తుందనే నమ్మకంతో మాజీ సర్పంచ్లు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది.